నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అనిల్ గారు నమస్తే అండి. సార్ అనిల్ గారు, రీసెంట్గా ఈ మధ్య చాలామందికి క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయని విన్నాను. అసలు క్రెడిట్ కార్డ్స్ వాడితే కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు ఎందుకు వస్తాయి? ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉండాలి? అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా లిమిట్ ఎంతవరకు ఉండాలి ఏంటనేది మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియచేయగలరు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుడ్ థింగ్ అండి. ఈ ప్రస్తుత టైంలో నాకు చాలామంది కన్సల్ట్ అయిన విషయంలో ఈ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి ఇంత ట్రాన్సాక్షన్స్ చేశారు, దీనికి రిలేటెడ్గా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటూ చాలామందికి నోటీసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. బేసిక్గా ఈ ఎటువంటి సందర్భాల్లో వస్తాయంటే, ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఏ ఇన్కమ్ సోర్స్ ఉన్నా, శాలరీ వచ్చినా, బిజినెస్ ఉన్నా, ఎవరున్నా కానీ ప్రస్తుత కంపెనీలు చాలా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ చేస్తూ ఉంటాయి. సో ఆఫర్స్ చేస్తున్నాయి కదా అని మనం ఎక్కువ మంది మన అవసరాల కోసం క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎంత మంచియో అంత డేంజరస్ అండి. సో మన అవసరాలకు ఉంది, మనము క్రెడిట్ కార్డ్ తీసుకుంటాము, దానికి ఒక క్రెడిట్ పీరియడ్ ఇస్తారు. ఆ లోపు గనక మనం తీర్చగలిగితే మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్ ఆ ప్రస్తుత సందర్భాలకి మనకు వస్తూ ఉంటుంది. సో ఇది మంచి విషయమే, మన అవసరాలను తీర్చుకోవచ్చు. కానీ చాలా సాధారణమైన విషయం ఏంటంటే, మన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం మంత్లీ 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం, మళ్ళీ తిరిగి కడుతూ ఉంటాం. కట్టట్లేదని కాదు ఇక్కడ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది. ఫస్ట్ మన ఒక సాధారణ ఒక కామన్ మ్యాన్కి యాన్యువల్ ఇన్కమ్ ఒక 6 lakhs ఉందనుకుందాం యావరేజ్గా. 6 lakhs ఉన్నా కానీ క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. 6 lakhs అంటే నెలకి 50,000 అనేది మనకి మంత్లీ వచ్చే ఇన్కమ్. కానీ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు లిమిట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. మనం వాడే ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని 1 lakh ఇస్తారు, 2 lakhs ఇస్తారు, మంత్లీ ఇంత లిమిట్ వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనే లిమిట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డ్స్ వాడటం వల్ల మనకి ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ క్రెడిట్ కార్డ్స్ లాంజ్ యాక్సెస్ అని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఏంటంటే మనకు వచ్చిన లిమిట్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉన్న శాలరీ పర్సన్కి కూడా 1 lakh అనేది క్రెడిట్ కార్డ్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, కట్టేస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months చూసుకున్నట్లయితే మనం 12 lakhsకి మనం క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ జరిగింది, రీపేమెంట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకు వచ్చే ఇన్కమ్ 6 lakhs, మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నాము, 6 lakhsకి మాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, దీని మీద ట్యాక్స్ వస్తే ట్యాక్స్ ఎంత కడుతున్నామని చూపిస్తున్నాం. కానీ 12 lakhs పేమెంట్ అనేది మనం చేయగలిగాం. సో ఇక్కడ ఈ 12 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి, దేనికి వచ్చాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు 12 lakhs ఎలా కట్టగలిగాము? ఇప్పుడు మనం అది ఏదన్నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని కట్టుకున్నామా, మనం లేదు ఇంకొక ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ మనం హైడ్ చేసి ఆ ఇన్కమ్ని క్రెడిట్ కార్డ్కి పేమెంట్ చేసుకున్నామా, లేదు ఎక్కడి నుంచో క్యాష్ వచ్చింది, క్యాష్ డిపాజిట్స్ పేమెంట్ చేసామా. సో ఇలాంటి వివిధ రకాల క్వశ్చన్స్ అనేవి డిపార్ట్మెంట్ వాళ్ళకి అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఇక 10 lakhs అనేది మామూలు విషయం. కొంతమంది ఏంటంటే మంత్లీ 4 lakhs, 5 lakhs ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉన్న క్రెడిట్ కార్డ్స్, అంటే ఒకే కాదు. సో ఒక కార్డులో 1 లక్ష ఇచ్చారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇంకొక కంపెనీ వాళ్ళు 1 లక్షకి ఇంకో కార్డు ఇస్తారు, ఇంకో కంపెనీ వాళ్ళు 1 లక్షకి కార్డు ఇస్తారు. అట్లా ఒక పర్సన్కి యావరేజ్గా 4 to 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఆ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనకు అవసరాలకు తగ్గట్టుగా చూసుకోకుండా మనం బియాండ్ ద లిమిట్స్, మన గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది చూసుకోకుండా బియాండ్ ద లిమిట్స్ మనం యూటిలైజేషన్ వాడుతూ ఉంటున్నాం. అట్ ద సేమ్ టైం కడుతూ ఉంటున్నాం. కట్టకపోతే సిబిల్లో ప్రాబ్లం అవుతుంది, దట్స్ ఇస్ డిఫరెంట్ సినారియో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్కి సరిపోయే విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా అనేది చూడాలి. రీసెంట్గా చాలామందికి వచ్చిండొచ్చు, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్లో జరిగినాయి, ఇది అవునా కాదా అనేది డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరికి మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ వచ్చింది, మీరు పోర్టల్లోకి లాగిన్ అవ్వండి, ఇది కన్ఫర్మ్ చేయండి అనేది ఈ మధ్య వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. దాంట్లో ఎక్కువగా కనిపించేవి ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. ఒక్కొక్కరు ఒక కార్డుకి 20 lakhs ట్రాన్సాక్షన్, ఇంకొక కార్డు ఉంటే ఒక 20 lakhs ట్రాన్సాక్షన్, కొంతమంది అయితే 1 crore వరకు చేసిన
ఉన్నాయి అన్నమాట. సో అలా ఉండటం వల్ల ఏంటంటే మన ఇన్కమ్ వచ్చేసి 10 to 15, 20 lakhs ఉంది, మన ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 1 crore రూపీస్కి వెళ్ళిపోయేసరికి అది రీపేమెంట్ క్యాపబిలిటీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి పే చేస్తున్నాము అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది ఏంటంటే మన ఫ్రెండ్స్కి అడుగుతూ ఉంటారు, అరే నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, నాకు ఈ అవసరం వచ్చింది, నీ క్రెడిట్ కార్డు ఇవ్వు, మళ్ళీ రీపేమెంట్ చేస్తాను అంటారు. ఒక్క నిమిషం దీని గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ మీద ఇంట్లో ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటుంటారు. ఏంటి బాబు ఇంత పెద్ద మొత్తంలో షాపింగ్ చేస్తున్నామంటే, లేదండి మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డు ఇచ్చాడు, సో తన కార్డు మీద కొంటున్నానని చాలా మంది చెప్తుంటారు. సో ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు ఈ విధంగా చేయడం అనేది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్రెండ్ మన దగ్గర అప్పు ఉంది అనుకోండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం ఇవ్వటం తప్పులేదు. కానీ క్రెడిట్ కార్డ్ అనేది మన యూటిలైజేషన్ లిమిట్ బియాండ్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు నేను చెప్పిన లిమిట్ అనేది 1 lakh అనుకుందాం, మంత్లీ 1 lakh అనేది మన శాలరీ అనుకుందాం. దానికి మన క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేసి 4 lakhs. ఈజీగా మనకు 1 lakh శాలరీ ఉందంటే 4 lakhs to 5 lakhs క్రెడిట్ లిమిట్ ఉండే కంపెనీ కార్డ్స్ అనేవి మన దగ్గర ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. సో మనం యూటిలైజ్ చేసుకోకుండా మన ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా ఆ కార్డ్ యూటిలైజేషన్ అనేది ఎన్హాన్స్ అయిపోతూ ఉంది. రేపొద్దున క్వశ్చన్ చేసినప్పుడు, సార్ మా ఫ్రెండ్ వాడాడు, ఏదో మా ఫ్రెండ్కి మెడికల్ ఎక్స్పెన్స్ అయితే ఇచ్చాను అని మనం ఎక్స్ప్లెనేషన్ చేసినంత మాత్రాన దాని గురించి ఒప్పుకునే పరిస్థితి కాదు. వినరు, కన్సిడర్ చేయరు. ఎందుకంటే మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి రీపేమెంట్ ఎలా చేశారు. ఇప్పుడు మీకున్న శాలరీ మాకు రిటర్న్లో చూపించింది 1 lakh మాత్రమే సార్, కానీ మీరు ఓవర్ ఏ పీరియడ్ చూస్తే 60 lakhs ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎక్కడి నుంచి పే చేశారు అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంత లిమిట్ పే చేయడం వల్ల దాన్ని ఇన్కమ్గా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి, దాని మీద ట్యాక్స్ లివీ చేసే అవకాశాలు ఉన్నాయి, దాని మీద ఇంట్రెస్ట్ పెనాల్టీ లివీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది మంచి విషయం, కానీ అంత డేంజరస్ విషయం అండి. సో మనము చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మన గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం విత్ ఇన్ ద లిమిట్స్లో కనుక చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అరైజ్ అయ్యే అవకాశాలు ఉండవు. కానీ ఇవి ఈ రోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు. బేసిక్ ఏం థింగ్ అంటే, మనకి ఈరోజు వాడుతున్నాం, ఈ ఇయర్ వాడామనుకుందాం, సో ఈరోజు ఎవరు అడగలేదు, నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ చేస్తారు. కానీ తెలియని విషయం ఏంటంటే, డిపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని అప్ టు 6 to 8 years వరకు ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడంతా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆలోచిస్తే ఎంతమంది ఉంటారు, మహా అయితే మేబీ 100s, 1000s మెంబర్స్ ఉంటారు. ఇన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్లో, క్రోర్స్ ఆఫ్ యూటిలైజేషన్లో మనం ఎలా ట్రాక్ చేస్తారనే మిత్ అనేది చాలా మందికి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఎవరు మాన్యువల్గా చేయరు. టెక్నాలజీకి వాళ్ళే సిస్టమ్కి ఇట్లాంటి లిమిటేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ లిమిట్స్ దాటితే వీళ్ళని ట్రాక్ చేయండి, ఈ లిమిట్స్ దాటితే వీళ్ళని, ప్రతిదీ మనది పాన్ కార్డ్తో లింక్ అయి ఉంటుంది, ప్రతి దగ్గర ఆధార్తో లింక్ అయి ఉంటుంది. సో మనం ఏం చేసినా, ఎక్కడ యూటిలైజ్ చేసినా, డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఎటువంటిది రాకపోయినా సిస్టమ్ ఆటోమేటిక్గా అదే పికప్ చేసుకునేది, అదే నోటీస్ పుష్ చేసిద్ది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ గురించి మెయిల్ కానీ దాంట్లో నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా సిస్టమ్స్ కూడా ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మాన్యువల్గా ఈ రోజులు అయిపోయాయండి, మనల్ని పట్టించుకునే రోజులు లేవు. సో లాస్ట్ ఇయర్ రాలేదు కదా, సో ఈ ఇయర్ కూడా చేసుకుంటే ఏమవుదులే, లాస్ట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయలేదు కదా, ఈ ఇయర్ కూడా ఫైల్ చేయకపోతే ఏమవుదులే అనుకునే సందర్భాలు పోయాయి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొంది మాన్యువల్ ఇంటర్ప్రిటేషన్ తగ్గిపోయింది. సో సిస్టమే ఆటోమేటిక్గా జనరేట్ చేసిద్ది, నోటీస్ పుష్ చేసిద్ది. దాని తగ్గట్టుగా కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ లేవో దగ్గరికి ఆ నోటీస్ వెళ్తుంది. వాళ్ళు మనం కాల్ ఫర్ చేయటం, దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగటం, దానికి రిలేటెడ్గా మనం ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఇవ్వకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి లివ్ చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది మన గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనేది చూసుకొని విత్ ఇన్ ద లిమిట్స్, అయితే ఫర్ సపోజ్ ఒక 10 lakhs మన గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనుకోండి, సో 12 lakhs వాడుకున్నాం, ఏం లేదు, బియాండ్ ద లిమిట్స్, సో 20 lakhs, 40 lakhs, 60 lakhs అనేది ఈ రోజుల్లో కామన్గా యూటిలైజేషన్ అయిపోయింది. కొంతమంది ఇంకో ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేసుకుంటూ ఉంటారు అవసరాలు కొంది. సో మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది యూటిలైజేషన్ లేకపోయినా కానీ మన బ్యాంక్ అకౌంట్లో ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మనకి చాలా పాయింట్స్ వచ్చేసాయి. మీ క్రెడిట్ కార్డు స్వైప్ చేయండి, 2% కమిషన్ మేము తీసుకుంటాం, మిగతా అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాము అనేసి.
సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మన పర్సనల్ థింగ్ అండి, మన కోసం ఇచ్చిన, మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఇచ్చిన కార్డు ఈ క్రెడిట్ లిమిట్ అనేది. సో మనం ఏదైతే వస్తుందో దాని అకౌంట్ ఫర్ వస్తుందో మన క్రెడిట్ కార్డ్ ద్వారా దానికి మనం ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి ప్రాపర్ యూటిలైజేషన్ లేకపోతే మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా క్యాష్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా మంది ఎక్కువగా ఈ రోజుల్లో చూడండి, ఫోన్ పే, జీపే వచ్చిన తర్వాత పేమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎంతైనా పేమెంట్స్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మనం రిటర్న్లో ఫర్ సపోజ్ మన యాన్యువల్గా 50 lakhs యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగింది అనుకుందాం ఆన్లైన్ ద్వారా. 50 lakhs రిలేటెడ్గా మనం ఇన్కమ్ డిస్క్లోజ్ చేసాము, దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టేసుకున్నాము, లేదు దానికి తగ్గట్టుగా అకౌంట్ ఫర్ చేసి చూపించాము అనుకోండి, డిస్క్లోజ్ చేసాము అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. 50 lakhs ట్రాన్సాక్షన్ జరిగింది కానీ మనము 10 lakhs ఇన్కమ్గా కన్సిడర్ చేసాము. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎంత జరిగినాయో దానికంటే తక్కువ చేసాము, 40 lakhs హైడ్ చేసాము. కానీ మన బ్యాంక్కి పాన్ కార్డ్ లింక్ అవ్వటం వల్ల ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాకింగ్ జరుగుతూ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే మనం ఇయర్లో కొంతమంది షాప్స్ వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్పేలు తీసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేసరికి 80 lakhs 90 lakhs అనేవి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో చేసుకోవచ్చు, ఎంతైనా 90 కాదు crores of rupees చేసుకోవచ్చు. కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డిస్క్లోజ్ చేయకపోతేనే మనకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటూ ఉంటాం. సో రిటర్న్లో డిస్క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి రిలేటెడ్గా ఒకవేళ ట్రాన్సాక్షన్ జరిగినాయి అప్పుడు 44AD ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చర్చించుకున్నాం. మన బ్యాంక్ అకౌంట్లో కనుక జరిగినట్లయితే 6% స్ట్రైట్ అవి మీరు బుక్స్ ఏం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 50 lakhs జరిగినాయి, 50 lakhs మీద 6% ఎంతో క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద ట్యాక్స్ పే చేసుకుంటే 6% అనేది చాలా మినిమల్ అమౌంటే రావచ్చు ట్యాక్స్ అనేది. సో అది డిస్క్లోజ్ చేసి ఫైల్ చేసుకుంటే మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్యాష్ డిపాజిట్స్ వచ్చేసరికి బేసిక్గా ఎక్కువ మంది క్యాష్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా క్యాష్ డిపాజిట్స్ రిలేటెడ్ కూడా ఎక్కువ మందికి నోటీసెస్ వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మంది సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. డిపాజిట్స్ చేసుకోవచ్చు కానీ దాన్ని ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది స్పెసిఫై చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ బియాండ్ ద లిమిట్ చేసుకోవచ్చు, కాకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అనమాట. అప్ టు 10 lakhs వరకు మీరు క్యాష్ డిపాజిట్ సేవింగ్స్ అకౌంట్లో చేసుకోండి. చేసుకున్న బియాండ్ ద లిమిట్ చేసుకుంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేశారు, క్యాష్ విత్డ్రా చేయాల్సిన అవసరం కానీ డిపాజిట్ చేయాల్సిన అవసరం కానీ ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. లేదు చాలామంది ఏం చేస్తారంటే 10 lakhs డిపాజిట్ కదా చెప్పింది, మనకి నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, 4 to 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో వాటిలో డిపాజిట్ చేసుకుంటే 10 lakhs అవ్వలేదు కదా, దీంట్లో ఒక 2 lakhs దీంట్లో ఒక 2 lakhs చేసుకున్నాను, నాకేం ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చు. కానీ అల్టిమేట్గా చూడాల్సింది ప్రతి బ్యాంక్ అకౌంట్కి మన పాన్ నెంబర్ అనేది లింక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రతి దగ్గర ట్రాకింగ్ అనేది ఉండిద్ది. సో అన్నిటినీ పూలప్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం ఎంత డిపాజిట్ చేసామో చూసుకొని, చాలా మందికి నోటీసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సేల్ చేసినప్పుడు కానీ కొంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో క్యాష్ రాగానే ఏం చేస్తుంటారంటే మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుందాము, చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాము అనుకుంటూ ఉంటారు. సో ఈ డిపాజిట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ దానికి ఫర్ సపోజ్ మనం ల్యాండ్ అమ్మటం వల్ల మనకి ఒక 30 lakhs వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆ 30 lakhs డిపాజిట్ చేసుకున్నాం, ఓకే ఫైన్. కానీ ఆ 30 lakhsని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో సో సోర్స్ వల్ల నాకు వచ్చింది, దాని మీద ఇంత ట్యాక్స్ వస్తుంది కాబట్టి నేను ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాను అని డిస్క్లోజ్ చేయగలిగినట్లయితే రేపు పొద్దున వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగినా కానీ ఇదిగోండి మేము చూపించాము ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి వచ్చింది, దాని మీద ట్యాక్స్ కట్టామనేది మనం చేయొచ్చు. ఒకవేళ మనం కనుక అట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి, హ్యూజ్ పెనల్టీస్ 200% పెనల్టీస్ లివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో క్యాష్ డిపాజిట్స్లో చాలా కాషియస్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో వేసుకునే దగ్గర మనం చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయని మాట్లాడుకున్నాం. సో అప్పుడు కూడా మనకి 30 lakhs వరకు లిమిట్ స్పెసిఫై చేశారు. అప్ టు 30 lakhs వరకు మీరు క్యాష్ డిపాజిట్ చేసుకోండి. బియాండ్ ద లిమిట్ కనుక వచ్చినట్లయితే ఎక్స్ప్లెనేషన్ గురించి ఒక నోటీస్ పంపిస్తారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, సో మీకు దీనికి సోర్స్ ఏంటి, దీని మీద ట్యాక్స్ అయ్యిందా లేదు. ఒకవేళ దీనికి మనం ప్రాపర్గా చెప్పగలిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైతే ఇటువంటి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా, క్యాష్ లిమిట్స్ రిలేటెడ్గా, క్యాష్ డిపాజిట్స్ లిమిట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము ఆ ట్రాన్సాక్షన్స్, అక్కడ ఏదో తప్పు జరిగిందని వాళ్ళు భావిస్తారు,
దాన్ని పూర్తిగా ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు. దాని మీద ట్యాక్స్లు, పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు లెవీ చేస్తారు. సో బేసిక్ ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ వల్ల ఎవరిని భయపెట్టడానికి కాదు. చాలామంది ఏం చెప్తున్నారంటే కామన్ మ్యాన్కి ఇలాంటి రూల్స్, పెద్దవాళ్ళకి ఇట్లాంటి రూల్స్ ఏముండవు, సో మేమే సఫర్ అవుతున్నామని ఎక్కువ మంది నేను చూసిన వాళ్ళలో ఫీల్ అవుతున్నారనమాట. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్న రూల్స్కి ముందు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. సో ఆల్రెడీ నోటీస్ వచ్చి దానికి రిలేటెడ్గా సఫర్ అయ్యే కంటే ఆల్రెడీ ఉన్న రూల్స్ని ఫ్రేమ్వర్క్లో మనం ఆల్రెడీ మన లైఫ్ స్టైల్ సాగుతుంది కాబట్టి, ఆ ట్యాక్స్ సిస్టంలో మనం ఒక మెంబర్ కాబట్టి వాళ్ళు ఏవైతే రూల్స్ పెట్టారో వాటిని ప్రాపర్గా ఫాలో అవ్వాలని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మిమ్మల్ని ఎవరిని భయపెట్టాలని కాదు, ఇది రాంగ్గా మూమెంట్ ఏమీ కాదు. సో మీరు ఈ విషయాలు జాగ్రత్తగా ఉన్నట్లయితే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ని మీరు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇదండి విషయం. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ఈ సందర్భంగా ప్రస్తావించడం అనేది. అంతేగాని ప్రేక్షకులను ఏదో హడలగొట్టించాలనో లేదంటే భయపెట్టాలన్న ఉద్దేశంతో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయలేదు. కేవలం ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్తే.